ఇలాగా దేవుని ప్రేమ చూపించాలి. ఎలా అంటే ఉపమానంలో ఆ సమరయుడు, మంచి సమరయుడు ఎలాగైతే తెలియని వ్యక్తికి వైద్యం చేసి ఆపదలో సహాయం చేసి తీసుకుని వెళ్ళి మరీ పూటకూలి వానికి ఇచ్చి సహాయం చేశాడు, అదే విధమైన ప్రేమ ప్రతి ఒక్క మనిషి పట్ల మనకు ఉండాలి. మదర్ తెరీసా గారు ఉన్నారు, ఆవిడ ఎక్కడి నుంచో వచ్చారు, మన దేశంలో పరిచర్య చేశారు. అసలు అంటరాని వారిని, రోగులైన వారిని, అసలు మనం కూడా ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళలేము, అటువంటి వారి దగ్గరికి వెళ్ళి శుభ్రం చేసి వాళ్ళకి వైద్యం చేసి వాళ్ళకి పరిచర్య చేశారు. ఇది ప్రేమ. ఎందుకంటే గొప్ప ప్రేమ ఏదంటే యేసుక్రీస్తు చూపించిన ప్రేమ. దానికంటే మించిన ప్రేమ ఏం లేదు. ఆ ప్రేమని రుచి చూచిన మనము అదే విధానంలో కొనసాగుతాం. మదర్ తెరీసా గారు కొనసాగారు, పౌలు గారు కొనసాగారు, ఆ తర్వాత శిష్యులు అందరూ కొనసాగారు, ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులందరూ కొనసాగారు. వాళ్ళకి కలిగిన దాన్ని అమ్మి వాళ్ళందరూ సమిష్టిగా ఉండి దేవునిలో వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, సహవాసం చేశారు, ఒకరికొకరు సహాయంగా ఉన్నారు. ఇప్పుడు మనుషుల మధ్య ప్రేమ ఏమైపోయింది, సంఘాల మధ్య ప్రేమ ఏమైపోయింది, కనుమరుగవుతుంది. యవనస్తుల్లో గుర్తుంచుకోవాల్సిన విషయము, దేవుని ప్రేమతో మనం ముందుకు కొనసాగాలి అంతే తప్ప లోకంలో ఉన్న ప్రేమను మీరు తీసుకోవద్దు. లోకంలో ఉండే ప్రేమ ఎప్పటికైనా అది అంతమైపోవాలి. దేవుడి మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ అంతం కాదు. కొరింథీ పత్రికలో అలా అంటాడు, ఏంటి, శాశ్వతంగా చివరి వరకు ఉండేది ఏదంటే ప్రేమ. అది దేవుడి మీద ఉండే ప్రేమ. అది మాత్రమే మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ లోకంలో ఉండే ప్రేమలతో మీరు మోసపోకండి. అవి ఎప్పటికైనా మోసం చేసే పద్ధతులే. చాలామంది మోసపోయిన వారు ఉన్నారు. అది మీకు అడ్వైజెస్ కూడా ఇస్తూ ఉంటారు చాలామంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దెబ్బ రుచి చూశారు కాబట్టి వాటిలో మీరు పడిపోయి మోసపోకుండా దేవుని ప్రేమలో మీరు కొనసాగండి. ఆ ప్రేమను బట్టి ఎవ్వరూ మిమ్మల్ని, మీ యవ్వనాన్ని తృణీకరించకూడదు, మిమ్మల్ని రిజెక్ట్ చేయకూడదు. మిమ్మల్ని బట్టి నిజమైన దేవుడిని వాళ్ళు రిజెక్ట్ చేయకూడదు.